జనగణనలో కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జనగణనలో కులాల లెక్కింపు అవసరమని చెప్పింది. వెనుకబడిన వర్గాల లెక్కలు తెలిస్తేనే సమగ్ర అభివృద్ధిని సీజేఐ ధర్మాసనం చెప్పింది. సంక్షేమ పథకాల అమలుకు కూడా కులాల లెక్కలు కావాల్సి ఉంటుందని చెప్పింది. ఇందులో కోర్టుల జోక్యం ఉండబోదని, కులాల లెక్కలను తేల్చాల్సిందేనని కామెంట్ చేసింది సుప్రీంకోర్టు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, జనాభా లెక్కల్లో కులగణన చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? జనగణనలో కులగణనను మినహాయించేలాగా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైనటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏజెన్సీలు కులగణనను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఒక న్యాయవాది ఈ అంశం పైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంలోనే విచారణ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ ని సుప్రీంకోర్టు చేసింది. ఈ విచారణను సిజే బెంచ్ విచారణ జరపగా ఆ సందర్భంలోనే జనగణనకు సంబంధించి కులాల ప్రాతిపదికన ఉండాలా లేదా అనేది విధానపరమైనటువంటి నిర్ణయం, దాంట్లో కోర్టుల జోక్యం అనేది ఉండదు అనేటువంటి కామెంట్ చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ముఖ్యంగా ప్రభుత్వాలు అనేది ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి జనాభా ఎంత ఉందో తెలుసుకునే అటువంటి అంశం. అది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశము. దాంట్లో కోర్టుల జోక్యం అనేది కూడా అవసరం లేదు. విధానపరమైనటువంటి అంశాల్లో తాము జోక్యం చేయదలుచుకోలేదు. అలాగే ఖచ్చితంగా వీటికి సంబంధించి ఏవైతే కులగణనకు సంబంధించిన లెక్కలు ఉంటాయో వాటిని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కానీ వాటిని అనుసరించి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఖచ్చితంగా ఇట్లాంటి సీరియస్ ఇష్యూస్ కు సంబంధించి, ముఖ్యంగా విధానపరమైనటువంటి నిర్ణయాలకు సంబంధించి కోర్టుల జోక్యం అనేది కూడా ఉండదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ అయితే కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సెన్సస్ సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలోనే కులగణన కూడా చేపట్టాలనేటువంటి నిర్ణయం వచ్చింది. దాంతో చాలా ఏళ్ల నుంచి కూడా పెండింగ్ లో ఉంది. ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వర్గాల నుంచి డిమాండ్ అనేది కూడా ఎక్కువగా ఉంది. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి రూపకల్పనలో ఈ డేటా అనేది కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం అలాగే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భావిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ కులగణనను చేపట్టాలనేటువంటి డిమాండ్స్ కూడా గత కొంత కాలంగా వినిపిస్తా ఉంది. వాటికి సంబంధించే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆ నిర్ణయం అనేది కూడా తీసుకుంది. ఇక కోర్టులో కూడా వీటిని వ్యతిరేకిస్తూ దాఖలైనటువంటి పిటిషన్లను కొట్టివేసింది. విధానపరమైనటువంటి నిర్ణయాల్లో కోర్టులకు సంబంధించి జోక్యం అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి కామెంట్ చేస్తూ ఈ పిటిషన్ అయితే కొట్టివేసింది. కావాలి.